గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబాట్లో 11వ ఏ విధంగా 50 లక్షల టోకెన్స్ని అన్లాక్ చేయాలి, అంటే కాంబో కార్డ్ని ఏ విధంగా అన్లాక్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈరోజు అసలు కాంబో కార్డు కాంబినేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, టాప్ 10 సిఎంసి పెయిర్స్ అనేది ఒక కార్డు, తర్వాత సెక్యూరిటీ ఆడిషన్ అనేది రెండో కార్డు, తర్వాత లైసెన్స్ ఇథియోపియా అనేది మూడో కార్డు అనమాట. సో ఈ మూడు కార్డులు ఏవైతే ఉన్నాయో టాప్ 10 సిఎంసి పెయిర్స్, తర్వాత సెక్యూరిటీ ఆడిషన్, లైసెన్స్ ఇథియోపియా, ఈ మూడింటిని ఏ విధంగా అన్లాక్ చేయాలనే విషయాన్ని చూద్దాం. సో నేను తిరిగి మళ్ళీ ఓపెన్ చేశానండి, మన మైనింగ్ బాట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు టాప్ 10 సిఎంసి పెయిర్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ గో హెడ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ కూల్ ఫస్ట్ కార్డ్ ఈజ్ రెడీ, డోంట్ స్టాప్ అని వచ్చింది. సో అది నేను క్లెయిమ్ చేసేసానండి. ఇక్కడ చూడండి కింద నాకైతే ఏం కండిషన్స్ చూపించలేదు, ఎందుకంటే నేను అంతకుముందే వీటిని బై చేస్తున్నాను. మీకు ఏదైనా కండిషన్స్ చూపిస్తే ఇక్కడ ఉంటాయి ఏ విధంగా ఈ కార్డ్ని అన్లాక్ చేయాలని. ఫస్ట్ దాన్ని అన్లాక్ చేసి తర్వాత వచ్చి దీన్ని అన్లాక్ చేసుకోండి. సో దాని తర్వాత చూడండి, ఫస్ట్ ఇప్పుడు టాప్ 10 సిఎంసి పెయిర్స్ ఏదైతే ఉందో అది రెడీ అయిపోయిందనమాట. దాని తర్వాత కార్డు ఏంటి అనేది ఇంకోసారి చూద్దాం. చూడండి, ఇది సెక్యూరిటీ ఆడిషన్. ఈ సెక్యూరిటీ ఆడిషన్ అనేది నాకు తెలిసి లీగల్ అనే దాంట్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ లీగల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి జస్ట్ పైకి అలా స్క్రోల్ చేస్తున్నానండి. పైకి అలా స్క్రోల్ చేస్తే సో ఇక్కడ ఎక్కడ సెక్యూరిటీ ఆడిషన్ అనేది అయితే లేదనమాట. సో పిఆర్ అండ్ టీమ్ అని ఉంది కదా, సో ఈ పిఆర్ అండ్ టీమ్ అనే దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నాను అనమాట. ఓకే ఓకే సెక్యూరిటీ ఆడిషన్, ఇక్కడ చూడండి మనకి సెక్యూరిటీ ఆడిషన్ అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఎక్కడ పిఆర్ అండ్ టీంలో సెక్యూరిటీ ఆడిషన్ చూపిస్తుంది. ఇది కూడా ఓపెన్ అయ్యే ఉందండి. సో ఇప్పుడు నేను దీన్ని బై చేస్తున్నానండి. సో బై చేసిన తర్వాత సెకండ్ కార్డ్ అనేది కూడా రెడీ అయిపోయింది. ది సెకండ్ కార్డ్ ఈజ్ అసెంబుల్, జస్ట్ ఏ లిటిల్ బిట్ లెఫ్ట్ అనేసి వచ్చిందనమాట. జస్ట్ స్క్రీన్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ ఇలా పైకి అన్న తర్వాత చూడండి టాప్ 10 సిఎంసి పెయిర్స్, సెక్యూరిటీ ఆడిషన్ రెండు రెడీ అయిపోయాయి. ఇంకా మనకు మూడో కార్డు ఏదైతే ఉందో అది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, లైసెన్స్ ఇథియోపియా అనేది మనకు మూడో కార్డు అనమాట. సో మూడో కార్డు లైసెన్స్ అంటున్నారు కాబట్టి మేబీ అది లీగల్లోనే ఉంటుంది. సో ఇక్కడ లీగల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసి జస్ట్ పైకి అలా స్క్రోల్ చేస్తున్నానండి. పైకి అలా స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి లైసెన్స్ ఇథియోపియా అనే కార్డు ఏదైతే ఉందో అది నాకు అన్లాక్ అయ్యి ఉంది. సో నేను దీని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. సో గో అహెడ్ మీద క్లిక్ చేశాను. సో మూడో కార్డు కూడా బై అయిపోయిందండి. ఇక్కడ చూడండి టేక్ ది ప్రైజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో 50 లక్షల టోకెన్స్ అని నేను ఎర్న్ చేశాను. సో ఇక్కడ చూడండి మనం పైకి వస్తే ఇక్కడ 50 లక్షల టోకెన్స్ యాడ్ అయినట్టు ఇక్కడ ఒక సింబల్ అనేది చూపిస్తుంది. తర్వాత టోకెన్ బ్యాలెన్స్ కూడా పెరిగిందనమాట. సో ఈ మూడు టోకెన్స్ అనేవి నాకు ఎటువంటి కండిషన్స్ లేకుండా ఓపెన్ అయిపోయాయి. సో ఈ లైసెన్స్ ఇథియోపియా అనేది నాకు తెలిసి ఇద్దరిని రిఫర్ చేస్తే ఓపెన్ అయ్యిద్ది అనుకుంటా. ఎవరికైనా కానీ ఇది లాక్ అయి ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు పర్సన్స్ని రిఫర్ చేసి తర్వాత ఈ లైసెన్స్ ఇథియోపియా అనే దాన్ని అన్లాక్ చేసుకోండి. సో ఇంతేనండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.